నమస్తే. వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, ఛత్తీస్‌గఢ్ అడవులు మళ్ళొకసారి రక్తసిక్తమయ్యాయి. ఆ మధ్య గత 4, 5 రోజుల క్రిందటనే ముగ్గురు నక్సల్స్ చనిపోవడం జరిగింది. కూబింగ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడని పోలీసులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు దాని మీద పగ తీర్చుకోవడానికి ఏమో అన్నట్టుగా ఇప్పుడు నక్సలైట్లు చేసిన పనికి, మావోయిస్టులు చేసిన పనికి 8 మంది జవాన్లు, ఒక డ్రైవర్ మృతి చెందాడు. అసలు ఏమైతుంది? ఈ మావోయిజము అనేది ఇప్పుడు ఇప్పుడు ఓల్డ్ వర్షన్ అది. అది నేటి కాలానికి అనుగుణమైన ఉద్యమం కాదు. ఇంకెన్ని రోజులు ఆ ఉద్యమానికి ఎన్ని రోజుల నుంచో తివ్వాలని చెప్పేసి రోజు రోజుకు అది తగిలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తిగతంగా కెరీర్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎవరు కష్టపడి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు 10 మందికి ఉద్యోగం ఇవ్వాలనుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చేసి ఇవి జరిగినాయని చెప్పేసి, అన్యాయాలు జరిగినాయి చెప్పి, అక్రమాలు జరిగినాయని చెప్పి, అప్పుడు ఏదో ఫ్యూడలిజం ఉన్న కొత్తలో మావోయిజానికి అందరూ మద్దతు ఇచ్చిన మాట వాస్తవమే. అది నిజంగా కూడా జరిగింది కూడా. అప్పుడున్న దొరలను కానీ, అప్పుడున్న పరిపాలకులను కానీ, అప్పుడున్న వాళ్ళందరినీ కూడా చేయడము, బెదిరించడము, ఒక నియంతృత్వ ధోరణిలో చేసినప్పటికీ అదే సబబని చెప్పేసి ప్రజలు భావించారు. అందరూ అప్పుడున్న యువత కూడా ఉద్యమంలో చేరి ఆ మావోయిజాన్ని చాలా వరకు ప్రోత్సహించారు. కానీ ఇప్పుడు అలా లేదే. ఇప్పుడు అంతా కెరియర్ ఓరియంటెడ్ అయిపోయింది. కాలం మారింది. సామాజికంగా కూడా వ్యక్తులు కొంచెము అంతో ఇంత ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ఎదిగారు. తమ తమ యొక్క తెలివిని, టాలెంట్ను, ప్రతిభను ఆధారంగా చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దశలో ఈ ఉద్యమం అనేది అవుట్డేటెడ్. అది అందరూ సమానత్వం, ఒకడు పని చేయడము, నలుగురు సమానత్వం అని పని చేసుకోవడం అనేది ఇప్పుడు అది ఏమాత్రము ఇప్పుడున్న సమాజానికి వర్తించని సిద్ధాంతం. అయినా కానీ ఇంకా మావోయిస్టులు ఎన్ని ఆఫర్లు ఇచ్చినప్పుడు, గవర్నమెంట్ తరఫున ఎన్ని ఆఫర్లు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు లొంగిపోవడము, లేకుంటే జనజీవన శ్రవంతిలో కలవకపోవడం అనేది దారుణం. ఇప్పుడు ఏ వెలుగులకి ఈ ప్రస్థానం అనేది ప్రశ్న అసలు ఏం సాధిద్దామని చెప్పేసి ఇన్ని హత్యలు, మావోయిస్టులు చనిపోయినా, ఇటు పోలీసులు చనిపోయినా జరుగుతున్న నష్టం ప్రాణ నష్టమే కదా. ఒక ఉద్యమానికి అసలు ఆ ఉద్యమంలో బేస్ పాయింటే నీకు అది లేనప్పుడు నువ్వు ఆ ఉద్యమంలోకి తీసుకురావడం, పోలీసులను చంపేయడం అనేది ఇది కారణం. ఇప్పటికైనా మావోయిస్టులు ఆలోచించుకొని ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ చేస్తారు, కానీ చేయొచ్చు. దానికి ఏం సమస్య లేదు. ఎప్పుడైతే ప్రజల మధ్య ప్రజలలో మీకు విలువ ఉంటుందో అప్పుడే ఉద్యమాలు చేయాలి తప్ప మీరు దాచుకొని ప్రజల్లో అక్కడ పెట్టుకొని అదేదో ఆ సినిమాలో చెప్పినట్టు అదే ఒక గమ్యం సినిమాలో అల్లరి నటిటైనా ఉంటారు. చిన్నప్పటి నుంచి వెతుకుతున్నాను, అన్నలు వస్తారు అని చెప్పేసి, కానీ ఎప్పుడు రాలేదన్నా, ఏ సమస్యను నాకు పరిష్కరించలేదు. మీరే అడవుల్లో ఉంటే మీరే భయపడితే అడవుల్లో దాచుకుంటే ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజల మధ్య మీరేం చేస్తారు అనేది ఆ కాన్సెప్ట్. అట్లాగే ఇన్నేళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆయన అమిత్ షా నీకు మార్చి 2025 వరకు నేను మొత్తం మావోయిజాన్ని తుదిముట్టిస్తా అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నప్పటికీ, ఇంత ప్రాణనష్టం జరుగుతున్నప్పటికీ ప్రజలు ఒక భయాందోళన క్రియేట్ చేయడం అవసరమా? ఇప్పటికైనా మావోయిస్టులు ఆలోచించుకొని గవర్నమెంట్ దాని ప్రకారము లొంగిపోవడము, లేకుంటే వాళ్ళు పునరావాస కేంద్రాలు కల్పిస్తామని చెప్పేసి మంచి ఆర్థికంగా ప్యాకేజీ కూడా నీకు చేస్తున్నారు. కాబట్టి మావోయిస్టులు పునరాలోచించి ప్రజల్లోకి వచ్చేసి ప్రజల్లో ప్రజాస్వామ్యయుతంగా ఓటు ద్వారా కానీ, లేకుంటే ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా కానీ ప్రజల కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు ఇటువంటి సమస్యలు ప్రజాస్వామ్యంలో ఉండి పరిష్కరించలేరా? ఖచ్చితంగా పరిష్కరిస్తారు. దీనికి శాంతియుత మార్గాన్ని ఎన్నుకొని ప్రజల మావోయిస్టుల ఆయుధాలను వదిలేసి జన స్రవంతిలో కలిసి వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలతో ఆర్థికంగా ఎదిగి ఈ దేశ భవిష్యత్తులో దేశ ఆర్థిక పురోగతిలో భాగస్వాములు కావాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.